హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో మన రూపాయి మారకం విలువ ఆహ్, రోజు రోజుకి క్షీణిస్తుంది, బలహీనపడుతుందనే దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో డాలర్‌కి ఒక డాలరు రూ. 58, రూ. 60గా ఉంటే, ఇప్పుడు ఒక డాలరు రూ. 90 వచ్చే అంటే ఒక డాలరు విదేశాల నుంచి ఎవరైనా పంపిస్తే అది మనకి రూ. 90 వచ్చే ఇది మనం ఉన్నాము. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాని మీద పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అధికారంలో రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగాలు అంటే దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ పాకిస్తాన్ కరెన్సీ స్థిరంగా ఉంది. నేపాల్ కరెన్సీ స్థిరంగా ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలా చిన్న చిన్న దేశాల కరెన్సీలు కూడా స్థిరంగా ఉంటే, మన ఇండియన్ కరెన్సీ మాత్రం డాలర్ ముందు రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతూ చేసినటువంటి ప్రసంగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. మరి మీరు ఆ రోజున అలా మాట్లాడిన మీరు, ఈరోజు డాలరు రూ. 90కి పడిపోయినటువంటి దీన్ని మీరెందుకు నివారించలేకపోయారు? ఏం జేస్తున్నారు? అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మన భారతదేశం ఈ రోజున ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అలాగే మొత్తం ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేసే స్థాయిలో విశ్వగురువు అనిపించుకునే స్థాయిలో మన భారతదేశం ఉందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నటువంటి టైంలో, ఇలాగా రూపాయి మారకం విలువ ఇలా రూ. 90 దగ్గర ఉండడం, రూ. 90 వరకు చేరుకోవడం అనేది అది మంచి పరిణామం కాదు అని చెప్పి చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు గూడా చెప్తున్నారు. అయితే అట్ ది సేమ్ టైమ్ మరికొంతమంది అంటే భారతీయ జనతా పార్టీని సమర్థించే వాళ్ళు గాని, లేదంటే ఆ నాయకులు గాని చెప్తున్నదేంటంటే, అలాగా ఒక డాలర్‌కి మనకి రూ. 90 అవ్వడం అన్నది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే మనకి విదేశాల్లో స్థిరపడిన మన భారతీయులందరూ గూడా పంపించే డబ్బులు అంటే వాళ్ళు ఒక రూ. 100 పంపిస్తే మనకి ఒక 9,000 ఒక $1000 పంపిస్తే మనకి ఆహ్, ఇదిగా ఉంటది కాబట్టి 90,000 అలాగా అవుతది కాబట్టి అది ఒక రకంగా మంచిదే అని చెప్పి వాళ్ళు చెప్తుంటే దాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్స్ ముందు ఎలాగా అంటే మామూలుగా అయితే మన ఇండియాలో ఉన్న వ్యవస్థలనైతే భారతీయ జనతా పార్టీ మేనేజ్ చేస్తదని చెప్పి అందరూ విమర్శిస్తుంటారు. అది మనందరం గత కొన్నేళ్లుగా వింటూనే ఉన్నాం. కానీ ఇది అంతర్జాతీయ సంబంధించినటువంటి ఇది కాబట్టి ఇక్కడ మేనేజ్ చేయడానికి అసలు అసాధ్యం. ఇంపాసిబుల్. ఎన్ని అంటే ఈ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం ద్వారా చేయాలే తప్ప, వేరే రకంగా మేనేజ్ చేయడానికి అవకాశం లేనిది కాబట్టి, నాకు తెలిసనే గాదు, రాబోయే ఎలక్షన్స్‌లో అంటే 2029లో గూడా అధికారాన్ని చేజిక్కించుకుని వరుసగా 4 పర్యాయాలు అధికారం చేజిక్కించుకున్న పార్టీగా ఒక రికార్డు సృష్టించాలని జెప్పి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక సంకల్పంతోటి ఉందో, దానికి మాత్రం ఒక పెద్ద పెను సవాల్ లాంటి సమస్య ఇది. రేపొద్దున రూ. 90 నుంచి కొంచెం వెనక్కి వచ్చి 85, 80 అలాగా వస్తే పర్వాలేదు గానీ, ఇంకా పెరగడం గానీ 90, 91, 92 అయితే మాత్రం అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అస్త్రాన్ని అందించినట్టు అవుతది. ఈ సమస్యని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ వీళ్ళు ఎలా అధిగమిస్తారన్నది మనం చూడాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే రష్యా అధ్యక్షుడు అంటే ఈ రోజున అమెరికా కంటే కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నటువంటి రష్యా ఆ అధ్యక్షుడు మన భారతదేశానికి రావడం, మోడీని విపరీతంగా ప్రశంసించడం, అలాగే మన భారతదేశాన్ని కూడా ఆయన ఎంతో ఇది చేయడం, కీర్తించడం ఇయన్నీ మనం చూస్తున్నాము. అంటే ప్రపంచంలో అమెరికానే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే, అమెరికాని కూడా ఢీకొట్టగలిగే స్థాయిలో రష్యా ఇప్పుడే గాదు, ఎప్పుడు గూడా ఉంది. ముఖ్యంగా మనకి సహాయ సహకారాలు అందించడంలో పాకిస్తాన్ యుద్ధంలో వార్‌లో గాని, లేదంటే ఇలాగా ఎప్పుడు గూడా రష్యా మనకి మిత్ర దేశంగా ఉంది. అటువంటి రష్యా అధ్యక్షుడొచ్చి మన దేశాన్ని, మన నరేంద్ర మోడీని విపరీతంగా ప్రశంసిస్తున్నటువంటి తరుణంలో, మరోవైపు ఇలాగ ఒక డాలరు ఈరోజు రూ. 90గా ఉంది. ఒక డాలరు బలపడుతుంటే మన రూపాయి మాత్రం బలహీనపడుతుంది.
దీనికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కొన్ని విధానాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పి విమర్శలొస్తున్నాయి. దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఎలక్షన్స్‌లో 2029 ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఇదే ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రం అవ్వబోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైనా అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే తగ్గడం కోసం ఆహ్, పెరిగి తర్వాత ఇంకా చాలా ఎక్కువగా తగ్గే అవకాశం కూడా ఉంటది. కొన్ని పరిస్థితుల్లో ఒ ఒకొ కొ కొన్నిసార్లు పెరిగేటట్టు చేసి తర్వాత దాన్ని అలా నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చే పద్ధతి కూడా ఉంటది కాబట్టి, అందులో భాగంగా ఇది రూ. 90కెళ్ళి తర్వాత నెమ్మదిగా తగ్గి ఒక రూ. 70కి, రూ. 60కి అలా వస్తదా ఏంటన్నది మనం చూడాలి.